దురహంకార హత్యలపై ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. సూర్యాపేటలో కుల హత్యకు గురైన బంటి కుటుంబాన్ని పరామర్శించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మీడియాతో మాట్లాడుతూ ఇంకా కుల వివక్ష ఎక్కడిది అనేవారు సూర్యాపేటలో బంటి హత్య ఘటనను అర్థం చేసుకోవాలని అన్నారు. కుల దురహంకారం హత్య కేసులపై ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి తక్షణమే శిక్ష పడేలా చేయాలని అన్నారు. మాలబంటి కుటుంబానికి ప్రభుత్వం ₹1 కోటి ఎక్స్ గ్రేషియా ఒక ఉద్యోగం ఇవ్వాలని ఆయన అన్నారు. అట్లాగే ఎకనామిక్ అఫెన్సెస్ ఆర్థిక నేరాలకు సంబంధించి ఇప్పుడు ఢిల్లీ స్టాంప్స్ కుంభకోణం కానీ టూజీ స్కామ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఎకనామిక్ అఫెన్సెస్. వాటిని కూడా విచారణ చేయడానికి ప్రత్యేకమైన ఎకనామిక్ అఫెన్సెస్ కోర్టు ఉంది. అట్లాగే సత్యం కంప్యూటర్స్ కోర్టు అని, అట్లా జూబ్లీ హిల్స్ బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు అప్పుడు ఒక స్పెషల్ కోర్టు పెట్టారు. అట్లా ఏసీపీ కోర్ట్స్, యాంటీ కరప్షన్ బ్యూరో, అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారని చెప్పేసి పేపర్లో చూస్తుంటారు కదా, వాళ్ళని మన జిల్లాలో ఎక్కడున్నారని మన దగ్గర ఏసీపీ కోర్టు లేదు, వరంగల్లో ఉంది, లేదంటే హైదరాబాద్లో ఉంది. రైట్, ఇట్లాంటి సిబిసిఐడి కోర్టు, అట్లాగే పీసీఆర్ కోర్టు, ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ అని, ఎక్సైజ్ కోర్టు అని, జువెనైల్ కోర్టు అని. జువెనైల్ కోర్టు అంటే బాల నేరస్తులు, 18 సంవత్సరాల లోపు ఇప్పుడు నేరాలు ఎవరైనా చేయొచ్చు కదా, చిన్నపిల్లలు కూడా చేయొచ్చు. 18 సంవత్సరాల లోపు పర్సన్ వాళ్ళు ఎవరైనా నేరం చేసినట్టయితే వాళ్ళకు విచారణ చేయడానికి సపరేట్ కోర్టు ఉంటుంది, అది జువెనైల్ కోర్టు. అట్లాగే ఎన్ఐఆర్టీ కేసెస్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ అంటే చెక్కులు కానీ ప్రామిసరీ నోట్లు కానీ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇవన్నీ కూడా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. వాటికి సంబంధించి విచారణ చేయడానికి కూడా ఈ స్పెషల్ కోర్టు ఉంది. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అని 2 రకాలు ఉంది. ఏంటంటే ప్రతి స్టేట్కి ఒక హైకోర్టు ఉంటుంది. మన దేశం మొత్తానికి సంబంధించి సుప్రీంకోర్టు ఒకటి ఢిల్లీలో ఉంటుంది. వీటి పవర్స్ ఏంటంటే కింది కోర్టుల నుంచి వచ్చే రెఫరెన్స్లు కానివ్వండి, రివిజన్స్ కానివ్వండి, అపీల్స్ కానివ్వండి, అట్లాగే వాళ్ళకి స్పెషల్గా ఒరిజినల్ జ్యూరిడిక్షన్లో రిట్ పిటిషన్స్. రిట్ అంటే ఇప్పుడు ఒక వ్యక్తి కనపడట్లేడు, మాయమైపోయినాడు, రిట్ ఆఫ్ హిబియస్ కార్పస్ వేస్తారు. పేపర్లో చూస్తుంది